పూర్తిగా అనుసరించే విషయంలో మొత్తం అంతా చదువుతాం. మిగతా అందరికేమో వారి వైభవం ప్రత్యేకంగా ఏదో అవి మాత్రం చదువుతాం. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే నారాయణాయ నమః. శాస్త్ర రత్నాకర శ్రీమాన్ కవిశాబ్దిక కేసరి జీయాత్ శ్రీ రఘునాథాచార్య స్వామి వేదాంత కేసరి శ్రీమద్ పరమహంస బలిరాజకాచార్యులు జగదాచార్యులు శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామాజీయ స్వామి వారి మంగళాశాస్త్రంతో మహామహోపాధ్యాయ కవిశాబ్దికేసరి శాస్త్రరత్నాకర ఉభయ వేదాంత మహోదధి బహు సద్గ్రంథ ప్రణేత ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ డాక్టర్ శ్రీరంగం ప్రహ్లాద చక్రవర్తి రఘునాథాచార్య స్వామి వారి శత జయంతి మహోత్సవ సమారోహము భగవద్ రామానుజ సంప్రదాయ పరిరక్షకులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు జ్ఞానానుష్ఠాన సంపన్నులు భక్తి వైరాగ్య ధనుడు అయిన శ్రీమద్ రఘునాథ దేశికుల శత జయంతి మహోత్సవ సమారోహంలోని పురస్కార శత ప్రధాన పర్వంలో భాగంగా ఉభయ వేదాంత విద్వాంసులు బహుగ్రంథకర్తలు ఉత్తమ పరిశోధకులు విశ్రాంత ఉపన్యాసకులు సంప్రదాయ గ్రంథ కాలక్షేప పరులు ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ అప్పల్ చందాడి పెరుమాళాచార్య స్వామి వారికి శ్రీమద్ రఘునాథ దేశిక విశేష పురస్కారం సమర్పించుతున్నాము. మీరు ఇతోదికముగా అభ్యుదయం పొందుతూ సత్సంప్రదాయ పరీక్షణలో భాగస్వాములై భగవద్ రామానుజ దివ్యాజ్ఞానవర్తములై సకల శ్రేయస్సులు పొందురుగాక అని ఆశాశిస్తున్నాము. ఏ శ్రీమతి వరదారెడ్డి అధ్యక్షులు, సంప్రదాయ శిల్పోపాధ్యాయ ప్రధాన కార్యదర్శి, సత్సంప్రదాయ పరీక్షణ సభ ట్రస్ట్ వరంగల్. వైష్ణవ సముదాయానికి ఆచార్యులైనటువంటి శఠగోపు బ్రహ్మాండ వారు మొదటి పంక్తిలో 10వ తిరువాయుడు అనుగ్రహించినటువంటి పాచురవి శెల్వనారాయణ వారు ఇంతకు ముందు తిరువాయుడిలో పెరుమాళ్ళ యొక్క విభూతులన్నింటినీ కూడా భౌత్యంగా అనుభవించినారు. ఆ అనుభవించినటువంటి విభూతులను చూస్తే ఎక్కడ స్మరణీయ అంటే అడుగులో అడుగుగా మహత్తులో మహత్తుగా అంతటా స్వామి వ్యాపించి ఉన్నాడే, లేనటువంటి ప్రదేశం లేదే అనుకున్నారు. అనుకొని ఇలా చూస్తే అక్కడ చెట్లు పడ్డాయి, ఊరేవతల ప్రక్కకు అక్కడ అడుగులు పడ్డాయి. ఇక్కడ లేదనుకున్నాను కదా స్వామి అనుకున్నారట. అనుకొని అలా కూర్చుందా కూర్చున్నారట. కూర్చుంటే అక్కడి నుంచి ముఖం చూసుకున్నటువంటి పెద్ద మనిషి అక్కడ నారాయణ అనుకున్నారట. అనుకునే ఇక్కడ కూడా నారాయణ శబ్దం మీరు వస్తున్నదే, నారాయణ శబ్దం లేనటువంటి ప్రదేశం ఎంత ఆనందం ఉన్నారు. కానీ అందున్న రాత్రి లేదు పగలు లేదు, ఏ ప్రదేశం భూత భవిష్య ద్వారా మానాలు ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి ఉన్నది. ఆ స్వామి భూమి ఆకాశములు మరి లోకములు ఇవన్నీ కూడా స్వామి ఆవరించున్నాడే అనేటువంటి భావతుడు తన్మయమైపోయినాడు. నలిగి ఎన్నై విడా నలిగి దృఢంగా పట్టుకున్నాడు. ఎన్నై నన్ను విడా నాకు నమ్మియే స్వామి పరిపూర్ణుడిగా అనేటువంటి నిశ్చింత చేసుకొని సంతృప్తి పడ్డారు స్వామి. నేను మధ్య పోదానా అంటే నాకు మర్చిపోయే జ్ఞానం అనేది ఓడిస్తే నా స్వామి మర్చిపోయేందుకు అందులోనే మర్చిపోయే జ్ఞానం నాకు ఏమేది కానీ అందుకే మర్చిపోలేదు స్వామి అని చెప్పి స్వామి యొక్క ఆ వైభవంలోనే తర్వాతి భక్తుడు కూడా పూర్తి చేసినారట. ఆ స్వంతుడు